హరే కృష్ణ పుస్తకం ప్రేమ భక్తి కళ పరిచయం. మనం అధికంగా ఉపయోగిస్తూ తక్కువగా అర్థం చేసుకునే అనేక పదాలలో ప్రేమ అనేది ఒకటి. సమస్య అనేక రకాల ప్రేమల వలన ఏర్పడును. మనం వివిధ రకాలుగా కాలపరిమితి, ఎంతకాలం ప్రేమ కొనసాగును దానిని బట్టి ప్రేమను విభజిస్తుంటాము. కొన్ని ప్రేమలు కొంతకాలం మాత్రమే నిలుస్తాయి, మరికొన్ని జీవితాంతం నిలుచుంటాయి, మరికొన్ని శాశ్వతంగా నిలిచిపోతుంటాయి. ప్రేమికులు చాలామంది తమ ప్రేమ శాశ్వతం అవ్వాలని కోరుకుంటారు, కానీ అదంతా వృధా. శరీరాల మధ్య గల ప్రేమ తప్పక తాత్కాలికమగును. ఎందుకనగా ప్రేమికుల శరీరములు తాత్కాలికములు. మరి ఆత్మగూర్చి ఏమిటి? ప్రేమికులు ఆధ్యాత్మిక లోకంలో కలుసుకొని మరణం లేని ప్రేమను వారు అక్కడ అనుభవించలేరా? అనుభవించవచ్చు, కానీ ఆధ్యాత్మిక లోకం చేరుకోవడం ఎలా అన్నదే ప్రశ్న. అందుకు ఒక రకమైన ప్రేమ అవసరం. అదే జీవాత్మ మరియు పరమాత్మ మధ్య గల ప్రేమ. నిజానికి భగవంతుణ్ణి ఎలా ప్రేమించాలన్న విషయం మరుచట చేతనే మనం తాత్కాలికమైన ఒక గూడులో బంధించబడి అసంతృప్తితో కూడిన ప్రేమ సంబంధాలను కలిగి ఉన్నాము. కనుక జీవాత్మ మరియు పరమాత్మల మధ్య గల ఆధ్యాత్మిక ప్రేమ మిక్కిల ప్రధానము. నిజానికి ఈ యొక్క ప్రేమ మాత్రమే శాశ్వతమైంది. ఏమైనను మనం అనుభూతి చెందు ఇతర అన్ని రకాల ప్రేమలు జీవాత్మ మరియు పరమాత్మ మధ్య గల వాస్తవ ప్రేమ వినిమయాలకు ప్రతిబింబాలు మాత్రమే. ఈ ప్రత్యేకమైన ప్రేమ సంస్కృతంలో భక్తి అని పిలువబడును. అటువంటి ప్రేమను జాగృతపరిచే ప్రక్రియనే భక్తి యోగ, ప్రేమ భక్తి కళ అంటారు. భక్తి 3 అంశాలను కలిగి ఉంటుంది: ప్రేమికుడు, ప్రేమించబడువాడు మరియు ప్రేమ సంబంధం. భక్తిలో ఈ 3 శాశ్వతమైనవి. ప్రేమికుడు జీవాత్మ కూడా శాశ్వతం, ప్రేమించబడువారు పరమాత్మ కూడా శాశ్వతం. అట్టి ప్రేమ సంబంధం భక్తి కూడా శాశ్వతమైందే. 16వ శతాబ్దంలో భక్తి యోగలో గొప్ప అనుభవజ్ఞుడైన శ్రీలరూప గోస్వామి భక్తి తత్వం మరియు దాని సాధనకు సంబంధించిన ఒక కరదీపికను రచించారు. ఆయన తన ఆ గ్రంథానికి భక్తి రసామృత సింధువు అని నామం ఇచ్చిరి. చాలా కాలం ఆ గ్రంథ రహస్యాలు అతి ప్రాచీనమైన సంస్కృత భాషలోనే బంధించబడినవి. అదృష్టం కొద్దీ మనకు భక్తి యోగ తత్వం మరియు దాని మెలకువలను ఎరుగునట్టు వారి ప్రస్తుత కాలంలో ఆధునిక ఆధ్యాత్మిక ఆచార్యులు పరమ పూజ్య శ్రీమద్ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు ఆ గ్రంథాన్ని ఆంగ్ల భాషలోకి అనువదించడమే కాకుండా ఆయన తన శిష్యులకి వాటి రహస్యాలలో శిక్షణను కూడా ఇచ్చిరి. శ్రీల ప్రభుపాదుల వారు తమ అనువాద గ్రంథానికి ది నెక్టార్ ఆఫ్ డివోషన్, భక్తి రసామృతం అని నామమిచ్చిరి. ప్రేమ అనేది భౌతిక రూపంలో ప్రకటమైనప్పుడు అది ప్రదేశాలపై ఆధారపడి ఉంటుంది. ఎలాగనగా వసంత ఋతువులో ప్యారిస్ నగరంలో లేక అక్కడ సముద్ర తీరంలో ప్రేమికురాలు ప్రేమికుడితో కలిసి నడిచినట్లుగా ఉంటుంది. అట్లే ఆధ్యాత్మిక ప్రేమ కూడా ప్రదేశాలపై ఆధారపడి ఉంటుంది. అటువంటి అత్యున్నతమైన ప్రదేశము బృందావనము. అది భూమిపై ప్రకటితమైన శాశ్వత దివ్య ప్రదేశము. అక్కడ ఆధ్యాత్మిక లోకంలో వలె భగవానుడు తన నిత్య పార్షాదులతో దివ్య ప్రేమ లీలను అనుభవిస్తుంటాడు. బృందావనంలో అనేక మందిరాలు కలవు. అందులో ఒకటి శ్రీ శ్రీ రాధా దామోదర్ మందిరం. అది శ్రీలరూప గోస్వామితో శాశ్వత అనుబంధాన్ని కలిగినట్టిది. ఎందుకంటే ఆయన దివ్య శరీరం అక్కడ ఉంచబడింది. మందిర ప్రాంగణంలో ఆయన జ్ఞాపకార్థం ఒక సమాధి కూడా కలదు. శ్రీల ప్రభుపాదుల వారు 1965లో అమెరికాకు వెళ్ళక ముందు వరకు కూడా వారు శ్రీ శ్రీ రాధా దామోదర్ మందిరంలోని ఒక ప్రశాంతమైన చిన్న గదిలో నివసించేవారు. అక్కడి కిటికీలో నుండి వారు శ్రీలరూప గోస్వామి వారి సమాధిని దర్శిస్తూ దివ్య ప్రేరణను పొందేవారు. 7 సంవత్సరాల తరువాత శ్రీల ప్రభుపాదుల వారు అమెరికా నుండి తిరిగి శ్రీ శ్రీ రాధా దామోదర్ మందిరానికి వెళ్ళిరి. అక్కడి మందిర ప్రాంగణంలో వారు తమ శిష్యులకు శ్రీలరూప గోస్వామి సమాధి వద్ద వరుసగా భక్తి రసామృతంపై ప్రసంగించారు. ఈ పుస్తక విషయం కొరకు అట్టి ప్రసంగాలలోని కొన్ని గంభీర విషయాలను మరియు భక్తి రసామృతంలోని కొన్ని సారాంశ విషయాలను తీసుకొని సమ్మేళనపరచబడినవి. మనకు శ్రీలరూప గోస్వామి బోధించిన ఈ ప్రేమ భక్తి కళ గురు పరంపరలో వారి మొట్టమొదటి ఆధునిక అనుచరుడి ద్వారా మనకు యథాతథంగా అందించబడింది. కనుక మేము మిమ్మలను ఇందులో భాగం పంచుకొనుటకు ఆహ్వానిస్తున్నాము.
మనం కనుక భగవంతుణ్ణి భక్తియోగ ద్వారా ప్రేమించుటను అభ్యసించినచో మనమందరినీ అన్నింటినీ సరైన రీతిలో ప్రేమించగలము. ఆ మార్గంలో మనకు అత్యున్నత ఆనందం, పరమోన్నత ఆనందం, భగవత్ ప్రేమ ఆనందం లభించును. సంపాదకులు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. భక్తి రసామృతం అంటే ఏమిటి? భక్తి రసామృతం అను ఈ గ్రంథము సంస్కృతంలో శ్రీలరూప గోస్వామి ప్రభుపాదుల వారు రచించిన భక్తి రసామృత సింధువుకు సంక్షిప్త వ్యాఖ్యాన రూపం. శ్రీ చైతన్య మహాప్రభువుకు ప్రత్యక్ష శిష్యులైన 6 గోస్వాములలో శ్రీలరూప గోస్వామి ప్రధానులు. శ్రీలరూప గోస్వామి ప్రభుపాదుల వారు మొట్టమొదటిసారి శ్రీ చైతన్య మహాప్రభువును కలుసుకొనున్నప్పుడు వారు వంగదేశములోని మహమ్మదీయ రాజ్యంలో మంత్రిగా పనిచేస్తుండేవారు. అప్పుడు అతడు సోదరుడు సనాతునికి దబీర్ కాస్, సాకార్ మల్లిక్ అను పేర్లు ఇవ్వబడెను. నవాబ్ హుసేన్ షా ఆస్థానంలో వారు బాధ్యతాపూరితమైన మంత్రి పదవులలో ఉండేవారు. ఆ కాలంలో అనగా 500 ఏండ్ల క్రితం హిందూ సమాజంలో ఆచార వ్యవహారాలు చాలా కఠినంగా ఉండేవి. బ్రాహ్మణ కులంలో పుట్టిన వ్యక్తి మహమ్మదీయ పాలకుని వద్ద ఉద్యోగం చేసినచో వెంటనే అతడిని బ్రాహ్మణ కులం నుండి వెలివేసేవారు. దబీర్ కాస్, సాకార్ మల్లిక్ అను ఆ సోదరులకు అటువంటి దుస్థితియే ఎదురయ్యను. వారిరువురును అత్యున్నతమైన సారస్వత బ్రాహ్మణ కుటుంబమునకు చెందినట్టివారు. కానీ హుసేన్ షా ప్రభుత్వంలో మంత్రి పదవులు అంగీకరించుట చేత వారు ఆ కులం నుండి వెలివేయబడ్డారు. ఆ 2 సోదరులను శిష్యులుగా స్వీకరించి వారిని బ్రాహ్మణ సంస్కృతిలో అత్యున్నత స్థితి అయిన గోస్వామి స్థాయికి ఉద్ధరించటం శ్రీ చైతన్య మహాప్రభు కృప ఫలితమే. అట్లే శ్రీ చైతన్య మహాప్రభువు మహమ్మదీయ కుటుంబంలో జన్మించిన హరిదాస్ ఠాకూర్ను కూడా తమ శిష్యునిగా అంగీకరించి అతడి నామాచార్యుణ్ణి చేసెను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ చైతన్య మహాప్రభువు సిద్ధాంతం సర్వజనీయమైనది. ఎవరైనా కృష్ణతత్వాన్ని ఎరిగి భక్తియుక్త సేవలో నెలకొనినచో వారు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వానికంటే కూడా గొప్ప స్థితిమంతునిగా అంగీకరించబడుదురు. వైదిక సారస్వతమంతటా ముఖ్యంగా భగవద్గీత, శ్రీమద్ భాగవతాలలో అంగీకరింపబడిన మూల సిద్ధాంతం ఇదే. ప్రతి ఒక్కరికి సరైన శిక్షణనిచ్చి అత్యున్నతమైన గోస్వామి స్థితికి ఉద్ధరించాలన్నదే శ్రీ చైతన్య మహాప్రభు ఉద్యమ సిద్ధాంతం. అదే ఈ భక్తి రసామృత గ్రంథంలో బోధించబడింది. దబీర్ కాస్, సాకార్ మల్లిక్లు సోదరులు మాల్డా జిల్లాలోని రామకేళి అను గ్రామంలో శ్రీ చైతన్య మహాప్రభువును కలుసుకొనిరి. తరువాత వారు వెంటనే తమ ప్రభుత్వ ఉద్యోగాలను విరమించి శ్రీ చైతన్య మహాప్రభువుకు సేవ చేయాలనుకునిరి. దానితో శ్రీలరూప గోస్వామిగా ప్రసిద్ధుడైన దబీర్ కాస్ ఉద్యోగ విరమణ చేసి ప్రభుత్వం నుండి తనకు రావాల్సిన ధనాన్నంతటినీ ప్రోగు చేసుకొనెను. ఆ ధనం కొన్ని లక్షలతో సమానమైన బంగారు నాణెముల రూపంలో ఉండెనని, వాటితో ఒక పడవ పూర్తిగా నిండిపోయినని శ్రీ చైతన్య చరితామృతంలో వర్ణించబడింది. ఆ ధనాన్ని అతడు విభజించిన తీరు ఆదర్శనీయం. ముఖ్యంగా కృష్ణ భక్తులు మానవులందరూ అనుసరించాల్సింది. ఆ ధనంలో 50% సంపదను కృష్ణ చైతన్యవంతులకు, ముఖ్యంగా బ్రాహ్మణులకు, వైష్ణవులకు దానం చేసెను. అందులోని 25% బంధువులకు ఇచ్చెను. తగిన 25% అత్యవసర ఖర్చులకు మరియు వ్యక్తిగత అవసరాల కొరకై తమ వద్ద ఉంచుకొనెను. తరువాత సాకార్ మల్లిక్ కూడా ఉద్యోగ విరమణ చేయాలని నిర్ణయించుకొనినప్పుడు అక్కడి నవాబు ఆందోళన చెంది అతనిని చెరసాలలో పెట్టెను. కానీ అనంతరం శ్రీల సనాతన గోస్వామిగా ప్రసిద్ధుడైన సాకార్ మల్లిక్ ఆ గ్రామంలోని వడ్డీ వ్యాపారి వద్ద దాచి ఉంచిన తన సోదరుని ధనంతో హుసేన్ షా జైలు నుండి తప్పించుకొనెను. ఆ విధంగా ఆ 2 సోదరులు శ్రీ చైతన్య మహాప్రభువును ఆశ్రయించిరి. శ్రీలరూప గోస్వామి ప్రయాగ అలహాబాదు వద్ద శ్రీ చైతన్య మహాప్రభువును మొట్టమొదటిసారిగా కలుసుకొనెను. అక్కడి దశాశ్వమేధ ఘాట్లో 10 రోజుల పాటు వరుసగా శ్రీ చైతన్య మహాప్రభువు అతనికి ఉపదేశించెను. ప్రత్యేకించి కృష్ణ చైతన్య తత్వాన్ని వారికి అందించెను. శ్రీ చైతన్య మహాప్రభువు ఆ విధంగా శ్రీలరూప గోస్వామికి అందించిన ఉపదేశాలనే మేము శ్రీ చైతన్య మహాప్రభు బోధనామృతం అను గ్రంథంలో వివరించాము.
తరువాతి కాలంలో శ్రీలరూప గోస్వామి ప్రభుపాదుల వారు ప్రణామిక శాస్త్ర గ్రంథాలలోని వివిధ ఉదాహరణలను జోడిస్తూ గంభీర తత్వజ్ఞానంతో భగవంతుని ఉపదేశాలకు విస్తారంగా వ్యాఖ్యానించిరి. శ్రీల శ్రీనివాసాచార్యులు తను రచించిన షడ్ గోస్వామి అష్టకంలో వారు 6 సంస్కృతంలోనే కాకుండా పర్షియన్, అరబిక్ వంటి విదేశీ భాషలలో కూడా గొప్ప విద్వాంసుల్ని పేర్కొనిరి. శ్రీ చైతన్య మహాప్రభు తత్వాన్ని వేద ప్రణామాలను అనుసరించి లోకంలో ప్రచారం చేయటం కొరకై వారు వైదిక సారస్వతమంతటిని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఈనాటి కృష్ణ చైతన్యోద్యమానికి కూడా శ్రీలరూప గోస్వామి ప్రభుపాదుల వారి ప్రాణామిక రచనలే ప్రాతిపదికలు. కనుక మనమందరం రూపానుగలం అనగా శ్రీలరూప గోస్వామి ప్రభుపాదుల వారికి అడుగజాడల్లో అనుసరించే వారిగా చెప్పబడుతుంటాము. ప్రస్తుతం భక్తి రసామృతం రూపంలో అందించబడిన భక్తి రసామృత సింధువును మన మార్గనిర్దేశం కొరకు శ్రీలరూప గోస్వామి రచించిరి. హరే కృష్ణ.